వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సైకిల్, రేడియో, ఆ తర్వాత టీవీ ప్రతి ఇంటా కనబడే విలువైనది. మనం బాగా అడక్ట్ అయింది కూడా. నలుపు తెలుపు టీవీలను క్రమంగా కలర్ టీవీలు పక్కకు నెట్టేశాయి. అదేనండి బ్లాక్ అండ్ వైట్ టీవీలను. జూన్ 25 ప్రపంచంలో చాలా దేశాల్లో కలర్ టీవీ డే జరుపుకుంటారు. మన దేశంలో టీవీలు ఇంటింటా వెలిసి 45 సంవత్సరాలు దాటుతుంది. 2-3 సంవత్సరాలు బ్లాక్ అండ్ వైట్ టీవీని ఎంజాయ్ చేసిన తర్వాత అందరం కలర్ టీవీ సైడ్కి మైగ్రేట్ అయ్యాం. ఆ రోజులు, ఆ ఆనందాలు, ఆ అనుభూతులు ఒక్కసారి తలుచుకునేలా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనం కూడా ఓ 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆ ముచ్చట్లు, కలర్ టీవీ కొనబోయే ముందు ఆ ఉద్విగ్న క్షణాలు గుర్తు చేసుకుందాం. ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఓ మైలురాయి. మొట్టమొదటి కమర్షియల్ కలర్ టీవీ ప్రోగ్రాం 1951లో యుఎస్ఏలో టెలికాస్ట్ అయింది. అప్పట్లో చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో బ్లాక్ అండ్ వైట్ టీవీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది 1972 వరకు. తరువాతే సంపన్న దేశాల్లో కలర్ టీవీ యుగం మొదలైంది. ఇక మన భారతదేశంలో తొలి కలర్ టీవీ ప్రసారాలు 1982 ఏప్రిల్ 25న ప్రారంభమయ్యాయి. మొదటి కలర్ టీవీ ప్రోగ్రాం న్యూఢిల్లీలో జరిగిన 1982 ఏషియన్ గేమ్స్తో. ఇక చాలా వరకు మొదట కొన్న టీవీలు షట్టర్స్తో ఉండే కోనార్క్ టీవీలు. రామ్నంద్ సాగర్, రామాయణం ధారావాహికలు అన్ని బ్లాక్ అండ్ వైట్ టీవీలోనే చూసేవారు. చిత్రలహరితో పాటు దూరదర్శన్ కార్యక్రమాలు కూడా చాలా ఆసక్తితో చూసేవారు. మహాభారత్ ధారావాహిక మొదలైన నాటికి కలర్ టీవీలకు మారిపోయారు. కలర్ టీవీలు డయానారాతో మొదలుపెట్టి ఫిలిప్స్ వీడియోకాన్లు దాటి సోనీ ఎల్ఈడి టీవీలకు మారారు. 10,000 రూపాయల డయానారాతో మొదలుపెట్టి 45,000 సోనీ టీవీ వరకు ట్రావెల్ చేశాం. ఇక 20 సంవత్సరాలు చాలా ఆసక్తికరంగా టీవీ ప్రోగ్రాంలను ఆస్వాదించాం. వాషింగ్ పౌడర్ నిర్మా వంటి ప్రకటనల యాడ్స్తో సహా స్మార్ట్ మొబైల్ ఫోన్ యుగం వచ్చాక టీవీలు కాస్త మూలపడ్డాయి. ఆరంభంలోనే లిమిటెడ్ టైమింగ్స్తో చాలా మంది ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలు వచ్చేవి. క్రమేపీ ఎన్నో ఛానల్స్ రావడం, వేలాపాలా లేకుండా 24 గంటలు టీవీ ప్రసారాలు ఉండడం, రియాలిటీ షోలంటూ అశ్లీల అసభ్యకరమైన ప్రోగ్రాంలు చోటు చేసుకోవడంతో ఇప్పుడు టీవీ కార్యక్రమాలపై ఆసక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు రావడంతో ఈరోజు కలర్ టీవీ మర్చిపోయి తొలినాటి కలర్ టీవీ అనుభూతులను ఆస్వాదిస్తున్నారు. మీరు కొన్న తొలి కలర్ టీవీ ఏదో గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్స్లో పెట్టండి. మీ అందరికీ ఈ కలర్ టీవీలు ఎలా ఉన్నాయి, ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలంలో మీరు అనుభవించిన ప్రత్యేక స్మృతులు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వాటిని కూడా చదివి నేను తెలుసుకుంటాను. జై హింద్, జై భారత్. అండ్ ఆర్థికంగా ఆర్ బాయ్స్కి మీ చేయూత చాలా అవసరం. ఫస్ట్ వీక్ శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇలా చాలా ఉన్నాయి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది. అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.